ఉన్నత పాఠశాల దూపెల్లిలో 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడే ఇదే ప్రెమిసెస్లో 5 సంవత్సరాలు ప్రైమరీ పాఠశాలలో చదివి మిగతా 5 సంవత్సరాలు మా హై స్కూల్లో చదవడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ చదివినటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇదే ప్రెమిసెస్లో 10 సంవత్సరాలు ఇక్కడ చదవడం జరిగింది. మరి మా 10వ తరగతి విద్యార్థులు ఇప్పుడు ఈసారి 26 మంది విద్యార్థులు 10వ తరగతి రేపు మార్చి 21లో రాయబోతా ఉన్నారు. మేము గత 6 సంవత్సరాల నుంచి కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100% రిజల్ట్ను రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులు కూడా మంచి ఫలితాలు తెస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. మరి అదే పద్ధతిలో మరి 10వ తరగతి విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని 9వ తరగతి విద్యార్థులు కూడా మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మా గ్రామానికి కూడా మంచి పేరు తెస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి మేము మంచి పిల్లలకు కూడా అన్ని రకాలుగా అన్ని ఎగ్జామ్స్ను కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రీ ఫైనల్ కూడా జరుగుతూ ఉంది. 21 నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. దాదాపు కూడా అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాలు వారు సాధించడం జరిగింది. వారు మా మంచి ఫలితాలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఉన్నత పాఠశాల దూపల్లి గ్రామం నుండి 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడ్కోలు పార్టీ అనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా మా పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు పాఠశాలను బదిలీ వెళ్ళడం, అదేవిధంగా 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్కి వాళ్ళు అటెండ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని కొంత ఉత్సాహపరచడానికి, మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 9వ తరగతి 10వ తరగతి విద్యార్థుల మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని, వారి మధ్య ఉన్నటువంటి ప్రేమను, ఆప్యాయతను తెలుసుకోవడానికి, అదేవిధంగా ఒకరినొకరు మంచి విషయాలు చెప్పుకోవడానికి కూడా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకోవడం జరుగుతుంది. అండ్ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా పాఠశాల సిబ్బంది, అదేవిధంగా గ్రామ పెద్దలు, యువకులు అందరూ కూడా వచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మన మండల ఎంఈఓ సార్ గారు, అదేవిధంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ అండ్ మా టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.